హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. ఈరోజు ప్రత్యేకంగా ఓన్లీ ఫర్ లేడీసేనండి ఈ వీడియో. ఏంటంటున్నారా, మీలో ఎంతమంది ఇంట్లో వాళ్ళందరూ తినేశాక ఏం మిగలకపోతే సర్దుకుందాం అని అనుకుంటున్నారు? లేకపోతే ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ బయట తింటున్నారు, బయటికి వెళ్ళి నేను ఒక్కదాన్నే కదా నా కోసం ఏం చేసుకుంటాను అని ఎంతమంది స్కిప్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మీది మాత్రం ప్రాణం కాదా చెప్పండి? వాళ్ళు బయట తింటున్నారు, మీకు ఇది ఒక మంచి టైం అండి. మీకు ఇష్టమైంది ఒక ఫుడ్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా సరే ఆ పూట మీ వరకు మీరు చేసుకొని తినొచ్చు. మీకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, ఆ ఇష్టాల్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు పిల్లలకి ఏమి ఇష్టం, భర్తకి ఏమి ఇష్టం, అత్తమ్మ వాళ్ళకి ఏమి ఇష్టం, మామగారికి ఏమి ఇష్టం, మరుదులకి ఏమి ఇష్టం, ఆడబిడ్డలకి ఏమి ఇష్టం, ఇలా వాళ్ళ ఇష్టాల ప్రకారమే చేస్తాం. అలా చేసి 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 ఒకరోజు విసుగొచ్చింది మనకి. ప్రతిసారి వాళ్ళకి ఇష్టం వచ్చిందే చెయ్యాలా, నాకెందుకు అడగరు అని అనుకుంటున్నారు. మీరు తెలుసుకున్నారు వాళ్ళకి ఏం కావాలో, కానీ మీకేం కావాలో మీరెందుకు చెప్పరు? బయట నుంచి వచ్చి నేను తెలుసుకున్నాను, ఇంట్లో ఉన్న వాళ్ళు ఇళ్ళని తెలుసుకోలేరా? సరే, తెలుసుకోలేరు. తెలుసుకున్నా ఒక్కొక్కసారి మనమే ఇస్తాం ఒక హక్కు. ఏంటో తెలుసా? ఏదన్నా అమ్మ నీకు ఇష్టమైంది చేసుకోను, లేకపోతే వదినానికి ఇష్టమైంది చేసుకోను, కోడలానికి ఇష్టమైంది చేసుకోను అంటే ఏమంటాం తెలుసా? అయ్యో నా ఒక్కదాని ఇష్టం ఏముందిలేండి, అందరికి ఏది ఇష్టమో అదే చేసుకొని తిందాం అని అంటాం. అంటే వాళ్ళకు 2-3 టైమ్స్ బతిలాడాక మనం కూడా అలానే చెప్తాం 2-3 టైమ్స్. ఓకే, ఈమెకి ఆమె గురించి ఆమెకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తాంలే అని వాళ్ళు సైలెంట్గా అయిపోయి ఇక నీ గురించి పట్టించుకోకుండా ఉండడానికి స్టార్ట్ అయిపోతారు. సో ఎప్పుడైనా సరే అందరికీ ఇష్టమైంది వారమంతా చేసిన వారాంతంలోనో వారం స్టార్టింగ్లోనో మిడిల్లోనో మీకు ఇష్టమైంది కూడా మీరు చేసుకొని తినండి. దానికి ఎవ్వరూ అబ్జెక్షన్ చెప్పరు. ఒక కొత్త టేస్ట్ వాళ్ళకి మీరు అందించినట్టు ఉండిద్ది. లేదు, అమ్మకి ఇది ఇష్టం, నా భార్యకి ఇది ఇష్టం, నా కోడలికి ఇది ఇష్టం, నా వదినికి ఇది ఇష్టం అని మన వాళ్ళకి మన ఇష్టాలు తెలుస్తాయి. కాబట్టి మీకు ఇష్టమైంది మీరు చేసుకొని తినండి. వాళ్ళు తినలేదు, వీళ్ళు తినలేదు, అరే నా ఒక్కదాని కోసం ఎందుకు, ఏం ఆలోచించుకోవద్దు. ఓకేనా? ఈరోజు నేనైతే ఇష్టంగా నాకు ఇష్టమైన ఉప్మా చేసుకొని తింటున్నా. అది చాలా రోజులకి. నన్ను ఎవరు ఆపరబ్బా, ఎందుకంటే నేను సింగిల్ పేరెంట్నే కాబట్టి ఎవరు ఆపరు. కాకపోతే ఈ ఉప్మా మా పాపకి ఇష్టం లేదు, అందుకని తనకి మార్నింగ్ మ్యాగీ చేసేసి ఇప్పుడు నా వరకు నేను ఉప్మా చేసుకొని తింటుంటే ఆలోచన వచ్చింది, మీతో పంచుకుంటాను.